Om Guru Bhyo Namaha. The Science of Yoga, Patanjali Yoga Sutras, Day 2, 31st March 2022, page number 4. The later characteristic is worth. అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. చెప్పండి మేడం. ఓకే, చెప్పనా? చెప్పండి, చదవనా లేకపోతే? లేదు, నేను చెప్తాను. నేను చదివించారు కదా, వినిపిస్తున్నారు కదా? ఎస్ ఎస్. ఇది పేజ్ నెంబర్ 4. The later characteristic is worth nothing beneath the effort to discover the hidden thread of reasoning, branch the apparently unconnected ideas very often provides the. ఇప్పుడు ఏంటంటే ఇంకొక క్యారెక్టరిస్టిక్ ఏంటంటే పెద్ద కాదు, ఎందుకంటే దాన్ని హిడెన్ థ్రెడ్, దాంట్లో ఉన్నటువంటి సంబంధం అంతర్గతంగా ఉన్న థ్రెడ్ ఆఫ్ రీజనింగ్ దేని కిందని, బినీత్ ద అపారెంట్లీ అన్కనెక్టెడ్ ఐడియాస్, ఒకదాంతో ఒకటి కనెక్ట్ అవ్వకుండా బయటకు అలా కనిపిస్తున్న ఐడియాస్ ని కలిపి ఉంచే ఆ థ్రెడ్ అనమాట. అంటే దారం లాంటిది రీజనింగ్ అనే దారం. బినీత్ ద apparently unconnected ideas very often provides the clue to the meaning of many. ఆ సూత్రాస్ ఎన్నింటికో కారణం అంటే అర్థం మనకు తెలుస్తుంది. దీనికి అర్థమైందా? ఇంకో క్యారెక్టరిస్టిక్ ఏంటంటే దీన్ని అంతటిని కనిపించే ఒక థ్రెడ్ లాంటిది, అది పైకి వేరువేరుగా కనిపిస్తున్నా సరే అంతర్గతంగా కనెక్షన్ ఉన్నదన్నమాట. దానివల్ల మనకి మీనింగ్ కూడా క్లియర్ గా తెలుస్తుంది. అంటే దిస్ మెథడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఈ రకంగా ఇలాంటి ఎక్స్ప్రెషన్ అన్నది ఒక సమయంలో చాలా ఎక్కువగా ఉండేది, ప్రివలెంట్ గా ఉండేది. వెన్ ప్రింటింగ్ వాజ్ అన్నోన్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రేటేజెస్ హ్యాడ్ టు బి మెమొరైజ్. అలాంటి టైంలో ప్రింట్ చేయడం చాలా కష్టంగా ఉండేది అనమాట. ఎన్నో విషయాలు కంఠస్థం పెట్టవలసి వచ్చేది శిష్యుడికి, అంటే స్టూడెంట్ చేత కంఠస్థమే పెట్టించేవారు. కండెన్సేషన్ అంటే ఎందుకు ఈ సూత్రాలు ఇంత చిన్న చిన్నగా ఉంటున్నాయంటే కంఠస్థానికి సులువుగా ఉండేటట్టుగా అవసరం పడింది అనమాట. ఇది అట్మోస్ట్ లిమిట్స్, ఎంత తక్కువ చేస్తే అంత మంచిదిగా, అందువల్ల సూత్రాలు చాలా కండెన్స్డ్ గా ఉంటాయి. నథింగ్ ఎసెన్షియల్ వాజ్ ఆఫ్ కోర్స్ లెఫ్ట్ అవుట్, బట్ ఎవ్రీథింగ్ విత్ విచ్ ద స్టూడెంట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు బి ఫెమిలియర్. అంటే ఇంకేది కూడా నథింగ్ ఎసెన్షియల్ వాజ్ ఆఫ్ కోర్స్ లెఫ్ట్ అవుట్, ఏది కూడా అక్కడ వదలబడలేదు. ప్రతిదీ కూడా ఆ స్టూడెంట్ కి అంటే బాగా తెలిసి ఉండాలి అని. ఆ రిచ్ హీ కుడ్ ఈజీలీ ఇన్ఫర్ ఫ్రమ్ ది కాంటెక్స్ట్ వాజ్ రూత్లెస్లీ కట్ అవుట్. అంటే ఆ కాంటెక్స్ట్ లోంచి ఆయన ఇన్ఫర్ చేయగలిగేదంతా ఈజీగా ఉండేటట్టుగా, ఫెమిలియర్ గా ఉండేటట్టుగాను, ఆ మిగతాదంతా అనవసరంగా from the context was ruthlessly cut out, or which he could easily infer from. అంటే లాస్ట్ లో ఏం చెప్తున్నారంటే ఏదైతే నథింగ్ ఎసెన్షియల్ వాజ్ లెఫ్ట్ అవుట్, అవసరమైనది ఏది కూడా వదిలేదు, కానీ ఏదైతే అంత ముఖ్యం కాదో అవన్నీ అక్కడి నుంచి తీసేశారు. ఆ స్టూడెంట్ ఏమో దానికి విచ్ ఎక్స్పెక్టెడ్ ఫెమిలియర్ విచ్ he could easily infer from the context నుంచి తనకు రాగలిగని అలాంటివన్నీ కూడా తీసేసారు. అంటే ఏది అవసరమో అదే ఉంచారండి. ఇంతవరకు ఇది చదివారా? అవును మేడం. ఓకే, ఈ రోజు నుండి పేరా బై పేరా చదువుతాను, అది కన్వీనియంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఆ కథ అంటే 2 పేరాలు 3 పేరాలు పర్వాలేదు. ఏంటంటే ఎక్స్ప్లెనేషన్. The student will find on careful study what a tremendous amount of theoretical and practical knowledge the author has managed to incorporate in this very small treatise. Everything necessary for the proper understanding of the subject has been given at one place or another in a skeleton form, but the body of the requisite knowledge has to be dug out
prepared properly, chewed and digested before the subject can be understood thoroughly in its entirety. The sutra method of exposition may appear to the modern student needlessly obscure and difficult, but if he goes through the labor required for the mastery of the subject, he will realize its superiority to the all too easy modern methods of presentation. The necessity of struggling with the words and ideas and digging out their hidden meanings ensures a very thorough assimilation of knowledge and develops simultaneously the powers and faculties of the mind, especially that important and indispensable capacity of digging out of one's own mind the knowledge which lies buried in its deeper recesses. But while this method of expression is very effective, it has its మేడం ఒక్కొక్క పాస్టేజ్ చదువుదాం. మీరు చెప్తే మనం కూడా చెప్పారు అందుకని చదవను. ఓకే, నో ప్రాబ్లం. ఒక్కొక్కటే చదివినా ఇది కొంచెం ఇందులో శిష్యుడు నేను అదే అన్నాను మీకు అలా ఇంకోలా వినబడి అంటే కథలు అలా 3 చదివినా పర్వాలేదు. శిష్యుడు ఫైండ్ అవుట్ కేర్ఫుల్ స్టడీ what a tremendous amount of theoretical and practical knowledge the author has managed to incorporate in this very small treatise. అంటే ఇందులో ఈ నిర్వచనం లేకపోతే ప్రవచనం అంటే దాని యొక్క మీనింగ్ బోధపరచకపోతే ఈ చిన్నవే ఉంటాయి అన్నమాట. అందుకని స్మాల్ ట్రీటైజ్ అంటున్నాను. స్మాల్ బుక్ లో ఈ ఏది అయితే చాలా ముఖ్యమో అది ఏది కూడా వదిలి లేదని ఆ చదివే స్టూడెంట్కి తెలుస్తుంది. which the student was expected to be familiar, ఏదైతే తను తెలుసుకోవాలనుకుంటున్నాడో which could easily infer from the context was called. Now the student will find out careful study, జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఆయనకి ఏం తెలుస్తుందంటే ఇందులో థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఈ ఆర్థర్ రాసింది has managed to incorporate in this very small, ఇంత చిన్న దాంట్లో కూడా అన్ని ఇమిడ్చారు అని తెలుస్తుంది అనమాట శిష్యుడికి లేదా విద్యార్థికి. ఎవ్రీథింగ్ నెసెసరీ ఫర్ ద ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్, అంటే ఈ సబ్జెక్ట్ ని బాగా అర్థం చేసుకోవడానికి ఏదైతే అవసరమో అదంతా కూడా ఇందులో ఒక ప్లేస్ లో కాకపోతే ఇంకో ప్లేస్ లో ఇవ్వబడింది, స్కెలిటల్ ఫామ్ లో అంటే ఇవ్వబడింది అనమాట. బట్ బాడీ ఆఫ్ ది రిక్విజిట్ నాలెడ్జ్ హ్యాస్ టు బి డగ్ అవుట్, అయితే కావలసిన దాన్ని అందులోంచి మనం తవ్వి తీసుకోవాలి. ప్రిపేర్డ్ ప్రాపర్లీ, బాగా అది చక్కగా సంసిద్ధంతో అంటే తయారు చేయబడింది. షోడ్ అండ్ డైజెస్ట్ బిఫోర్ ద సబ్జెక్ట్ కెన్ బి అండర్స్టూడ్, అంటే దాన్ని బాగా నమిలి అర్థం అంటే డైజెస్ట్ చేసుకోవాలన్నమాట ఇందులో ఉన్న విషయాలను. ఈ సబ్జెక్ట్ అంతా అర్థమయ్యే లోపల తన ఎంటైరిటీ సంపూర్ణంగా అర్థం అవడానికి చాలా శ్రద్ధగా చదివి అంటే నెమరు వేయాలి అన్నమాట. అప్పుడు మాత్రం అది పూర్తిగా అర్థమవుతుంది. ఇందులో ఈ సూత్ర మెథడ్ లో చెప్పడం అనేది మోడర్న్ స్టూడెంట్ కి నీడ్లెస్లీ అబ్స్క్యూర్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి నవీనంగా ఉన్నటువంటి విద్యార్థులకి ఏదో కొంచెం కష్టంగాను అర్థం కానట్టు ఉంటుంది. ఇఫ్ ఈ గోస్ త్రూ ది లేబర్ రిక్వైర్డ్ ఫర్, అంటే తను అందులో మాస్టరీ సాధించాలంటే చాలా కష్టపడాలన్నమాట. అందుకని మోడర్న్ స్టూడెంట్ కి అది చాలా కష్టంగా ఉంటుంది. he will realize its superiority to the all too easy modern methods of presentation. అది అంటే ఇప్పుడు మోడర్న్ మెథడ్స్ ఆఫ్ ప్రెజెంటేషన్ తో పోలిస్తే ఈ విధంగా ఒకప్పుడు శిష్యులు ఎంత కష్టపడేవారు అనేది, అంటే కేవలంగా ఇలాంటి సూత్రాల్లోంచి వాళ్ళంతో అంతర్గత అర్థం తెలుసుకోవాల్సి వచ్చేది అనమాట. అది మోడర్న్ స్టూడెంట్ కి ఏంటి యువతల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఇంకోటి అన్ని క్లారిటీస్ ఉంటాయి అనమాట, ఎక్స్ప్లెనేషన్స్. కానీ అందుకని ఇప్పుడు ఉన్నటువంటి నవీనమైన అంటే కష్టంగా ఫీల్ అవుతాడు అనమాట. ది సూత్ర మెథడ్ ఆఫ్ ఎక్స్పోజిషన్ మే అపియర్ టు ద మోడర్న్ స్టూడెంట్, అది ఆ తర్వాత అందులో ఉన్న సుపీరియారిటీ టు ది ఆల్ టూ ఈజీ మోడర్న్ మెథడ్స్ ఆఫ్, అంటే వీళ్ళకి ఉన్న ఈ మోడర్న్ మెథడ్స్ ఎంత ఈజీగా ఉన్నాయో దాన్ని చూస్తే అందులో ఉన్న ఔన్నత్యం తెలుస్తుంది. అయితే ఈ సంఘర్షణ నెసెసిటీ ఆఫ్ స్ట్రగ్లింగ్ విత్ ద వర్డ్స్, పదాలతో ఐడియాస్ తో స్ట్రగుల్ చేయడం అనేది
లోపల లోపల అర్థం తవ్వి తీయడం, అందులో హిడెన్ గా ఉన్న అర్థాన్ని, హిడెన్ మీనింగ్ ensures a very thorough assimilation of knowledge, and అది చాలా బాగా జ్ఞానం అర్థమవుతే కానీ చేయలేరు. అండ్ డెవలప్ సైమల్టేనియస్లీ ద పవర్ అండ్ ఫ్యాకల్టీస్ ఆఫ్ ద మైండ్. అప్పుడు మనస్సు యొక్క, అంటే అలా మనం చేయడం వల్ల ఏంటవుతుంది, మనస్సు యొక్క జ్ఞానము, అది గ్రహించిన శక్తి ఎక్కువ అవుతుంది. అండ్ డెవలప్ ఒకేసారి అండ్ ఫ్యాకల్టీస్ ఆఫ్ ద మైండ్, ఎస్పెషల్లీ దట్ important and indispensable capacity of digging out of one's own mind the knowledge which lies buried in its deeper recesses. అంటే లోపల లోతుల బరీ చేయబడినటువంటి విషయాలన్నింటినీ, దాని ప్రాముఖ్యతని అది మళ్ళీ తవ్వి తీస్తారంటే అర్థం ఏంటంటే, ఒక శ్లోకం చిన్నగా ఉంటుంది, ఒక సూత్రం, అందులో ఎన్నెన్నో మీనింగ్స్ హిడెన్ గా ఉంటాయి. అందుకే నాకు థరోగా తెలుసుకుంటే కానీ లోపల ఆ దాగి ఉన్న అర్థాన్ని తీయడం చాలా కష్టం అన్నమాట. అంటే దానివల్ల ఏంటంటే అతనికి మనస్సు యొక్క కెపాసిటీ పెరుగుతుంది తప్పనిసరిగా. But while this method of exposition is very effective, it has its drawbacks too also. The chief disadvantage is the difficulty which the ordinary student who is not thoroughly conversant with the subject has in finding the correct meaning. Not only is he likely to find many sutras difficult to understand on account of their brevity, but he may completely misunderstand some of them and be led astray in a hopeless manner. You have to remember that in a treatise like the Yoga Sutras, behind many a word, there is a whole pattern of thought of which the word is a mere symbol. To understand the true significance of the sutras, we must be thoroughly familiar with these patterns. The difficulty is increased still further when the words have to be translated into another language which does not contain exactly equivalent words. Okay. అందుకని అయితే ఈ మొత్తం ఈ పద్ధతి అంతా కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉన్నప్పటికీ దానికి ఉన్నటువంటి లోపాలు కూడా ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే, ఇది చాలా క్లిష్టంగా ఉంటుంది కనుక మామూలు సామాన్యమైన ఒక విద్యార్థికి ఆయనకి ఆ మీనింగ్ పూర్తిగా తెలియకపోవడం వల్ల, సబ్జెక్ట్ పూర్తిగా ఆయనకి కరెక్ట్ మీనింగ్ తెలుసుకోవడం కష్టం. ఆయన నాట్ ఓన్లీ లైక్లీ టు ఫైండ్ ఎన్నో సూత్రాలు చాలా కష్టంగా ఉండడమే కాకుండా అర్థం చేసుకోవడానికి అవి చాలా బ్రెవిటీ అంటే సంక్షిప్తంగా ఉండడం వల్ల ఆయన దాన్ని తప్పుగా అర్థం చేసుకుని ప్రమాదం కూడా ఉంది. అండ్ బీ లెడ్ యాస్ట్రే ఇన్ ఎ హోప్లెస్ మేనర్. అప్పుడు ఆ తప్పర్థం వల్ల ఎటో వెళ్ళిపోతూ ఉండొచ్చు, అంటే సరి అయిన అర్థం కాకుండా ఆయన సరి అయిన పాత్రలో వెళ్ళలేదు. మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి యోగ సూత్రాస్ లాంటి ఒక పుస్తకం వెనకాల many a word there is a whole pattern of thought of which, అంటే ఎన్నో పదాలు వాటి వెనకాల ఆలోచనలు. ఈ వర్డ్ ఈజ్ ఏ నియర్ సింబల్, అంటే ఇక్కడ పదం అనేది కేవలం సింబల్కే వాడబడ్డారని మనకు తెలుస్తుంది. దీన్ని అవగాహన చేసుకుంటే దాని నిజమైనటువంటి గుర్తింపు సూత్రాలకి మనం థరోగా విత్ దీస్ ప్యాటర్న్స్, ఆ ప్యాటర్న్స్ తోటే మనం తెలుసుకోవాలి. ఇందులో ఈ డిఫికల్టీ అన్నది కష్టం ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ వర్డ్స్ అనేవి ఇంకొక భాషలోకి తర్జుమా చేసినప్పుడు. ఎగ్జాక్ట్లీ, అందుకంటే దానికి ఎగ్జాక్ట్ గా సరైనటువంటి సమానమైన పదం దొరకదు మరో భాషలో, అప్పుడు అది కొంచెం కష్టం అవుతూ ఉంటుంది అన్నమాట ట్రాన్స్లేషన్ కూడా. Those who wrote these treatises were masterminds, masters of the subject and the language they dealt with. There could be no fault in their method of presentation, but in the course of time, fundamental changes can sometimes be brought about in the meaning of words and the thought patterns of those who study these treatises. And
This fact introduces endless possibilities of misunderstanding and misinterpretation of some of the sutras. It in treatises of a purely philosophical or religious nature, such as misunderstanding, would perhaps not matter so much. But in one of a highly technical and practical nature, like the Yoga Sutras, it can lead to a great complications and even to dangers of a serious nature. ఇలాంటి పుస్తకాలను ఎవరైతే రాశారో వాళ్ళకి మాస్టర్ మైండ్స్ అంటే గొప్ప మనసు ఉంటాయి అన్నమాట. మాస్టర్ సబ్జెక్ట్ మీద పూర్తిగా వాళ్ళకి ఆధిపత్యం ఉంటుంది, భాష మీదను. ఏదైతే వాళ్ళు రాస్తున్నారో దాని మీద వాళ్ళు పూర్తి ఆధిపత్యంతోనే రాస్తారు. అందుకని వాళ్ళకి తప్ప అన్నది వాళ్ళ ప్రజెంటేషన్ లో ఉండే అవకాశం ఉండదు. కానీ కాలక్రమేణా మౌలికమైన మార్పులు ఒక్కొక్కప్పుడు వీటిలో తేబడుతూ ఉంటాయి. ఎందుకంటే మీనింగ్స్ వర్డ్స్ చెప్పేటప్పుడు అందులో ఉన్న ఆలోచన థాట్ ప్యాటర్న్స్ అనేవి హూ స్టడీ దీస్ ట్రీటెస్ అంటే తర్వాత అవి చదివేటప్పుడు వాళ్ళకి తప్పర్థాలు రావచ్చు. అండ్ ఈ సత్యం ఏంటంటే అండ్ దిస్ ఫ్యాక్ట్ ఇంట్రడ్యూసెస్ ఎండ్లెస్ పాసిబిలిటీస్ ఆఫ్ అంటే ఎన్నో తప్పర్థాలు చేసుకునే అవకాశాలు ఉంటాయి మా తప్పుడుగా దాన్ని వివరించడానికి. కొన్ని సూత్రాలు మామూలుగా ప్యూర్లీ ఫిలసాఫికల్ గా మతపరంగా ఉన్న వాటికి కొంచెం అలా చేసినా పర్వాలేకపోవచ్చు, కానీ ఇలాంటి ప్రాక్టికల్ గా ఉపయోగపడే యోగ సూత్రాలు లాంటి వాటికి ఏమాత్రం తప్పర్థం ఇచ్చినా సరే కొంత అది డేంజర్ అంటే అపాయానికి దారితీస్తుంది. ఒక సీరియస్ నేచర్స్ అంటే సీరియస్ అపాయానికి దారితీస్తుంది. Luckily for the earnest student, yoga has always been a living science in the East, and it has had an unbroken succession of living experts who continually verify by their own experiments and experiences the basic truths of this science. This has helped not only to keep the tradition of yogic culture alive and pure, but to maintain the meanings of the technical words used in this science in a fairly exact and clearly defined form. It is only when a science is divorced completely from its practical applications that it tends to lose itself in a morass of words which have lost their meaning and relation with the actual facts. మొరాస్ అంటే ఒకసారి చూస్తారు చెప్తాను. ఒక సిన్సియర్ గా ఉన్న విద్యార్థి యోగా అనేది ఒక జీవించున్నటువంటి శాస్త్రం అన్నమాట. మన ప్రాచ్య దేశాల్లోని when it has had an unbroken association of living experts who continually verify by their own experiments and experiences the basic truths of this science. అంటే ఇందులో బాగా ఇప్పటికీ బతికింది వాళ్ళు అనుభవిస్తూ కంటిన్యూస్లీ వెరిఫై చేస్తుంటారు అన్నమాట. వాళ్ళు చేసిన ప్రయోగాలతో ఇందులో ఉన్న సత్యాలు, ఇందులో ఉన్న సైన్స్ ని వెరిఫై చేస్తూనే ఉంటారు. ఈ విధంగా దిస్ హ్యాస్ హెల్ప్డ్ నాట్ ఓన్లీ టు కీప్ ద ట్రెడిషన్స్ ఆఫ్ యోగా కల్చర్ అలైవ్. దానివల్ల ఏంటవుతుంది, ఇది ఎప్పుడు లైవ్లీగా ఉంచబడుతుంది. ఎందుకంటే ప్రతినిత్యం ప్రతిసారి అందరూ కూడా దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి అది నిజమో కాదో తెలుసుకుంటున్నారు. అది పవిత్రంగా ఉండబడుతుంది. కానీ దాని మీనింగ్ అన్నది అందులో ఉన్న టెక్నికల్ పదాలు అవన్నీ ఈ సైన్స్ లో ఫెయిర్లీ ఎగ్జాక్ట్ అండ్ క్లియర్లీ డిఫైన్డ్ ఫామ్ ఇవన్నీ కూడా చాలా ఎగ్జాక్ట్ గాని చాలా చక్కగా క్లియర్ గాని డిఫైన్ చేసిన రూపంలో ఉన్నాయి. ఒక సైన్స్ అనేది ఎప్పుడైతే పక్కన సంపూర్ణంగా డైవర్స్ అయిపోతుందో అంటే వేరే మార్గంలోకి వెళ్ళిపోతుందో దాని యొక్క ప్రాక్టికల్ అప్లికేషన్ నుంచి అది వేరుగా అయిపోయింది అనుకోండి, అప్పుడు అది దాని విలువను పోగొట్టుకుంటుంది. కంప్లీట్లీ ఫ్రమ్ ఇట్స్ ప్రాక్టికల్ అప్లికేషన్ దట్ ఇట్ టెండ్స్ టు లూజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ మొరాస్ అంటే గందరగోళ పరిస్థితి మేడం. అది అంటే పదాల గందరగోళం అయిపోతుంది. అవి దాని యొక్క అర్థం కూడా పోతుంది. తర్వాత నిజమైనటువంటి సత్యాలతోటి కనెక్షన్ పోతుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎప్పుడు ఇలాంటి ఇప్పుడు ఈ పుస్తకం ఉన్నదంటే ఎప్పుడు వెరిఫై చేస్తున్నారు అందరూ కూడా. దానివల్ల ఇది లైవ్లీగా ఉంటుంది.
అలా కాకపోతే మాత్రం ఏం జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఒక సైన్స్ అన్నదాన్ని ఎప్పుడు కూడా సంపూర్ణంగా అది దాని యొక్క ప్రాక్టికల్ అప్లికేషన్ నుంచి దూరం అయిపోయిందంటే అప్పుడు ఆ పదాలని గందరగోళమైన మీనింగ్లు ఇస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఏంటంటే అది యాక్చువల్ గా ఉన్న సత్యాలకి సంబంధం కోల్పోతుంది. While the method of presenting a subject in the form of sutras is eminently suited for the practical and advanced student, it can hardly be denied that it does not quite fit in with our modern conditions. In the olden days, those who studied these sutras had easy access to the teachers of the science who elaborated the knowledge embodied in a condensed form, filled up the gaps, and gave practical guidance. And these students had leisure in which to think, meditate, and dig out the meanings for themselves. The modern student who is interested merely in the theoretical study of the yogic philosophy and is not practicing it under an expert teacher has none of these facilities and needs an elaborate and clear exposition for an adequate understanding of the subject. He needs a commentary which is not only aims at explaining the obvious meaning but also the hidden significance of the words and phrases used in the terms of the concepts with which he is familiar and can easily understand. He wants his food not in tabloid form, but in bulk and, if possible, in a palatable form. ఇలాంటి పద్ధతి ఏదైతే సబ్జెక్ట్ ప్రజెంట్ చేస్తుందో సూత్రాస్ రూపంలో ఇచ్చింది కదా, ఇది పూర్తిగా ప్రాక్టికల్ గానే అభివృద్ధి చెందడానికి కూడా సూట్ అయ్యి ఉంటుంది. దీన్ని దట్ ఇట్ డస్ నాట్ క్వైట్ ఫిట్ ఇన్ విచ్ అవర్ మోడర్న్ కండిషన్స్ ఇట్ ఫిట్ అవ్వలేదని చెప్పడానికి వీలు లేదు. ఓల్డెన్ డేస్ లో అంటే పాత కాలంలో ఎవరైతే వీటిని అంటే ప్రాచీన కాలంలో ఎవరైతే వీటిని అధ్యయనం చేశారో ఈ సూత్రాలని, వాళ్ళకి టీచర్స్ ఆఫ్ ద సైన్స్ వాళ్ళకి ఏంటంటే ఈజీగా వాళ్ళ టీచర్లని కలుసుకోగలిగేవారు. ఇలాబరేటెడ్ ద నాలెడ్జ్ ఎంబోడీడ్ ఇన్ ఏ కండెన్స్డ్ ఫామ్. వాళ్ళు ఏం చేసేవారు, ఇలాగా నిక్షిప్తంగా అర్థాలని లోపలే ఉన్న వాటిని చూపెట్టి వాళ్ళకి బోధపరచగలిగారు. ఫిల్డ్ అప్ ద గ్యాప్ అండ్ గేవ్ ప్రాక్టికల్ గైడెన్స్. వాళ్ళకి ఏదైనా అక్కడ అంటే గ్యాప్స్ ఏదైనా ఉన్నా సరే వాటిని ఫిల్ చేసి వాళ్ళకి ప్రాక్టికల్ గా గైడెన్స్ ఇచ్చేవారు. అండ్ దోస్ స్టూడెంట్స్ హ్యాడ్ లెజర్, వాళ్ళకి బోల్డ్ అంత సమయం కూడా ఉండేది ఆ విద్యార్థులకి, ఇన్ విచ్ టు థింక్, మెడిటేట్ అండ్ డిగ్ అవుట్ ద మీనింగ్స్ ఫర్ దెమ్. వాళ్ళంతా వాళ్ళే ఆలోచించి ధ్యానం చేసి అందు లోపల అర్థాలను తవ్వి తీసుకోగలిగే టైం కూడా ఉండేది. ఇప్పుడున్న మోడర్న్ స్టూడెంట్ ఎవరైతే కేవలంగా వాటి యొక్క థియరిటికల్ అంటే అధ్యయనం మీద యోగా ఫిలాసఫీ యొక్క కేవలం థియరీ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆయన దాన్ని ప్రాక్టీస్ ఏమి చేయకుండా అండర్ ఎన్ ఎక్స్పర్ట్ టీచర్ హ్యాస్ నన్ ఆఫ్ దీస్ ఫెసిలిటీస్, అంటే ఒక మంచి గురువు దగ్గర అధ్యయనం చేయడానికి తెలుసుకోవడానికి వాళ్ళు ప్రజెంట్ స్టూడెంట్స్ అలాంటి సదుపాయాలు లేవు. And needs a elaborate and clear exposition for an adequate understanding of the subject. అందుకని అతనికి ఏం చేయాలంటే మనం బాగా బోధపరచాలి, ఎలాబరేట్ గాను దానికి వివరణ ఉంటేనే ఇలాంటి సబ్జెక్ట్ ని సంపూర్ణంగా అర్థం చేసుకోగలదు. అందుకని ఒక కామెంటరీ అన్నది ఇట్స్ నాట్ ఓన్లీ ఎయిమ్స్ ఎట్ ఎక్స్ప్లెయినింగ్ ద ఆబ్వియస్ మీనింగ్ బట్ ఆల్సో ద హిడెన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద వర్డ్ and phrases used in the form of the concept with which he is familiar and can easily understand. అందుకని ఆయనకు ఒక రకమైన కామెంటరీ ఉండాలన్నమాట ఇప్పుడున్న స్టూడెంట్కి. ఆ కామెంటరీ వల్ల అవి కేవలంగా మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా అందులోపల గుప్తంగా ఉన్న గుర్తింపు అలాంటివి కూడా చూపించుతాయి ఆఫ్ ద వర్డ్స్ అండ్ అందులో వాడబడిన వర్డ్స్ కి ఫ్రైజెస్ కి గుప్తంగా ఉన్న గుర్తింపులు కూడా తెలియపరుస్తాయి. ఎలాగంటే విత్ విచ్ ఈజ్ ఫెమిలియర్ అండ్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఆయనకు తెలుసున్న భాషలో చెప్పి ఆయన బాగా అర్థం చేసుకునేట్టుగా
ఈ వివరణ పనికొస్తుంది. ఆయనకి హీ వాంట్స్ హిస్ ఫుడ్, ఆయనకి ఆహారం అంటే తన టాబ్లెట్ రూపంలో కాకుండా, బట్ ఇన్ బల్క్, అంటే టాబ్లెట్ ఏంటంటే చిన్నగా ఉంటుంది, అంటే సంక్షిప్త రూపంలో కాకుండా ఎక్కువగా ఎలాబొరేట్ గా ఉంటేనే అతనికి ఆహారం ఫీల్ అవుతాడు ఉన్నట్టుగా. ఇఫ్ పాసిబుల్ ఇన్ పాలటబుల్ ఫామ్, ఇంకా చెప్పాలంటే చాలా రుచికరంగా, అంటే ఆస్వాదించేటట్టుగా కూడా ఉండాలి. నెక్స్ట్ నెంబర్ సూత్ర 2, యోగ చిత్త వృత్తి నిరోధ. యోగ, the essential technique of yoga. Chitta, of mind. Vritti, modifications. Nirodha means inhibition, suppression, stoppage, restraint. Yoga is inhibition of the modifications of the mind. This is one of the most important and well-known sutras of this treatise, not because it deals with some important principle or technique of practical value, but because it defines, with the help of only 4 words, the essential nature of yoga. There are certain concepts in every science which are of a basic nature and which must be understood aright if the student is to get a satisfactory grasp of the subject as a whole. The ideas underlying all the 4 words in this sutra are of such a fundamental nature, and the student should try to grasp through study and reflection their real meaning. Of course, the significance of these words will become sufficiently clear only when the book has been studied thoroughly and the various aspects of the subject considered in the relation to one another. It might be expected that words of such fundamental importance will be carefully defined and such definitions inserted wherever they are needed. But in the case of the present sutra, no such definitions have been given, and we can therefore conclude that the author expected the student to acquire a clear idea with regard to the import of the words from his study of the whole book. But as it is necessary for the student not to start his study with wrong or confused ideas, it will perhaps be worthwhile considering at this initial stage the import of the words and the sutra in a general way. ఒక్కసారి అయితే యోగ చిత్త వృత్తి నిరోధ అంటే యోగము అంటే ఈ మనస్సు యొక్క మోడిఫికేషన్స్ అన్నిటిని నిరోధించడము అని. ఇది చాలా ముఖ్యమైనది, అందరికీ తెలుసున్నటువంటి సూత్రం అన్నమాట. అంటే ఈ పతంజలి యోగ సూత్రాల్లో ఇది చాలా ప్రసిద్ధమైనది. ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్స్ డీల్ చేస్తుందనే కాదు, టెక్నిక్ ఆఫ్ ప్రాక్టికల్ వాల్యూ, అంటే ఇందులో ప్రాక్టికల్ వాల్యూ కూడా చూస్తే చాలా ముఖ్యంగా, అంటే చిత్తవృత్తి నిరోధం అనేది ఎంత ముఖ్యమని. బట్ బికాజ్ ఇట్ డిఫైన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఓన్లీ 4 words, మొత్తం ఇదంతా కూడా యోగ చిత్త వృత్తి నిరోధ అంటే 4 శబ్దాలతో ఉంది. ఇది ఎసెన్షియల్ నేచర్ ఆఫ్ యోగా, అంటే అసలు యోగా యొక్క ముఖ్యమైన విషయం ఏంటి అనేది 4 పదాల్లో చెప్పారు. అందులో సర్టెన్ ఉద్దేశాలు, కాన్సెప్ట్స్ ఉన్నాయి ప్రతి సైన్స్ లోని. అవి చాలా మూలమైన స్వభావ లక్షణంతో అండ్ which must be understood arise if the student is to get a satisfactory grasp of the subject as a whole. అంటే ఇందులో ఏంటంటే కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి ప్రతి సైన్స్ లోనే ఉన్నట్టుగా, విచ్ ఆర్ ఆఫ్ బేసిక్ నేచర్, చాలా మూలమైన స్వభావంతో, అండ్ అవి కరెక్ట్ గా మనం అర్థం చేసుకోవాలి, మా స్టూడెంట్ అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆయనకి సంతృప్తికరమైనటువంటి అవగాహన, ఆ సబ్జెక్ట్ అంతా కూడా సంపూర్ణంగా అవగాహన అవుతుంది. ఈ ఐడియాస్ దీని లోపల
ఈ 4 పదాల వెనకాల ఉన్నటువంటి ఈ సూత్రం ఉంది కదా, ఇందులో ఉన్నటువంటి ఐడియాస్ ఎంతో మౌలికమైనటువంటి స్వభావం కలిగి ఉన్నాయి. అని శిష్యుడు అంటే స్టూడెంట్ ఏంటంటే దాన్ని పూర్తిగా గ్రహించి అధ్యయనం ద్వారా గ్రహించాలి. అధ్యయనం చేసి దాన్ని రిఫ్లెక్షన్ అంటే తిరిగి మననం చేయడం వల్ల వాటి యొక్క నిజమైన అర్థం స్టూడెంట్కి అర్థమవుతుంది. అయితే సిగ్నిఫికెన్స్ ఈ పదాల యొక్క గుర్తింపు అనేది అంటే ప్రాముఖ్యత ఎప్పుడు క్లియర్గా ఉంటుందంటే ఎప్పుడైతే ఈ పుస్తకం బాగా తరోగా అధ్యయనం చేస్తే అందులో ఉన్నటువంటి వివిధమైనటువంటి సబ్జెక్ట్స్ అంతా కూడా ఆయనకి వాటి సంబంధం ఒకదాంతో ఉన్నది తనకు తెలుస్తుంది అనమాట. అంటే తరో అధ్యయనం అంటే సంపూర్ణమైన అధ్యయనం అవసరం. అప్పుడు ఈ పదాలు అంటే అప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే ఆ ఫండమెంటల్ ప్రాముఖ్యం అన్నది, ఫండమెంటల్ అంటే మౌలికమైనటువంటి ఆ ప్రాముఖ్యం చాలా జాగ్రత్తగా డిఫైన్ చేస్తే ఆ డెఫినిషన్స్ అందులో ఉన్నవి అవి ఎక్కడ అవసరమో అక్కడ ఉండబడ్డాయి. అంటే బాగా అధ్యయనం చేస్తేనే అప్పుడు వీళ్ళకి లోపల ఉన్నటువంటి అర్థాలు దాని యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. అయితే ప్రజెంట్ సూత్ర, ఈ ప్రజెంట్ అంటే యోగ చిత్తవృత్తి నిరోధ అనే సూత్రం అనేది దీనికి ఇటువంటి డెఫినేషన్ అనేది ఇవ్వబడింది. అందుకని మనం ఏంటంటే ఇందులో ఆధర్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అందులో స్టూడెంట్ కూడా అది క్లియర్ గా ఆ ఐడియాని తెలుసుకోగలదు. తన అధ్యయనం ద్వారా ఈ పుస్తకాన్ని బాగా అధ్యయనం చేస్తూ ఉంటే రాసిన ఆయన ఆధార్ ఏదైతే చెప్తున్నాడో స్టూడెంట్ అది గ్రహించగలదు. కానీ ఇది చాలా అవసరం స్టూడెంట్కి తన అధ్యయనాన్ని ఒక తప్పుడుగా కానీ కన్ఫ్యూజ్డ్ ఐడియాస్తో కానీ ఆయన మొదలెట్టకూడదు. అది బహుశా వర్త్వైల్ కన్సిడరింగ్ అట్ దిస్ ఇనిషియల్ స్టేజ్ అంటే ద ఇంపోర్ట్ ఆఫ్ ద వర్డ్స్ అండ్ ద సూత్ర ఇన్ ఎ జనరల్ వే. అంటే ఎప్పుడు కూడా ఒక గురితోటే మనం ముందుకు వెళ్ళాలి, అధ్యయనం చాలా శ్రద్ధతో వెళ్ళాలి. అంతేగాని రాంగ్ కాన్సెప్ట్తో కానీ కన్ఫ్యూజ్డ్ ఐడియాస్తో కానీ ఎప్పుడు మనం చదివితే మనకు అర్థం కావు. ఎందుకంటే ఇవన్నీ సంక్షిప్తంగా నిబిడీకృతంగా హిడెన్ గా మీనింగ్స్ ఉంటాయి. ఇట్ విల్ పర్హాప్స్ బి వర్త్వైల్ కన్సిడరింగ్ అట్ దిస్ ఇనిషియల్ స్టేజ్ ద ఇంపోర్ట్ ఆఫ్ ద వర్డ్స్ అండ్ ద సూత్ర ఇన్ ఎ జనరల్ వే. అందుకని అందులో పదాలు ఇవన్నీ కూడా మనం ఒక సామాన్యమైన విధంగా తీసుకుంటే అప్పుడు మాత్రమే, అంతేగాని కన్ఫ్యూజ్డ్గా తప్పు మీనింగ్లు అయితే మనకి అర్థమే అవ్వవు. అందుకని చాలా కేర్ఫుల్గా చదవడం, మననం చేయడం, అధ్యయనము చాలా చాలా జాగ్రత్తగా చేయాలి, ఆలోచించాలి తర్వాత. 5 minutes ఉంది మేడం. అయితే ఒక 4 సెంటెన్స్ చదివి ఆపింది. ఓకే మేడం. Let us begin with the word yoga. The word yoga in Sanskrita has a large number of meanings. It is derived from the root yuj, which means to join, and the idea of joining runs through all the meanings. What are the two things which are sought to be joined by the practice of yoga? According to the highest conceptions of Hindu philosophy, of which the science of yoga is an integral part, the human soul or the Jivatma is a facet or partial expression of the oversoul or Paramatma, the divine reality which is the source or substratum of the manifested universe. ఇక్కడ ఆపుతాను మేడం. అంతేనా? అక్కడ కాదు. అంటే అయితే మనం ఇందులో యోగా అన్న పదంతో మొదలు పెడదాం. ఈ పదం యోగా అనే దానికి ఒక చాలా విస్తారమైనటువంటి అర్థాలు ఉన్నాయి. అంటే ఇది సంస్కృతంలో యోగా అన్న పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఇది దీంట్లోకి యజ్ అనే పదం దాంట్లోంచి తీసుకోబడింది. దాని అర్థం ఏంటంటే రెండింటిని కలపడం. అంటే 2 రకాలైనటువంటి జాయినింగ్ రన్స్ త్రూ ఆల్ ద మీనింగ్స్, అంటే అందులో ఉన్న అర్థాలన్నింటినీ కూడా కలుపుతోంది. ఆ 2 ఏంటి మనం వెతకాలన్నమాట. దేంటి జాయిన్ చేస్తుంది. వాట్ ఆర్ ద 2 things which ought to be joined by the practice of yoga వల్ల జాయిన్ అవుతున్నది ఏంటి?
అంటే మనకి ఉన్నటువంటి హైయెస్ట్ ఉద్దేశాలు హిందూ ఫిలాసఫీలో ఏం చెప్తున్నారంటే యోగా అనేది, సైన్స్ ఆఫ్ యోగా అనేది ఒక సమగ్రమైన భాగం అన్నమాట. అందులో జీవాత్మ ఉంటుంది, హ్యూమన్ సోల్, మానవుడి యొక్క ఆత్మని మనం జీవాత్మ అంటాం. అది ఓవర్ సోల్ లో ఒక భాగం అన్నమాట, అంటే పరమాత్మలో ఒక భాగం, ద డివైన్ రియాలిటీ. అదే దైవపరమైనటువంటి సత్యం, విచ్ ఈస్ ద సోర్స్ ఆర్ సబ్స్ట్రాటమ్ ఆఫ్ ద మేనిఫెస్టెడ్ యూనివర్స్. అంటే మనకి బాగా వ్యక్తమైనటువంటి ఈ విశ్వం యొక్క మూలం కూడా ఆ పరమాత్మ తత్వమే. అంటే ఏ పరమాత్మ మనలో ఉందో అదే విశ్వానికి కూడా మూలమై ఉంటుంది కదా. అందుకని ఇక్కడ ఆ రెండు అని ఒక అర్థంతో చెప్తున్నారు. ఇక్కడికి రెండు వాక్యాలు చదువుతారా? Although in essence the two are the same and are indivisible, still the Jivatma has become subjectively separated from the Paramatma and is destined, after going through an evolutionary cycle in the manifested universe, to become united with him again in consciousness. ఇక్కడ కాపీ అంటే ఎసెన్స్ అంటే మూలంలో రెండు ఒకటే, అంటే జీవాత్మ పరమాత్మ వేరుగా లేవు. అయినా సరే ఈ రెండు కూడా ఒకటే అయినాను, అవి ఒకదానితో ఒకటి విడకుండా ఉన్నాయి. అయినా జీవాత్మ అన్నది మనం సెపరేట్ చేసాం పరమాత్మ నుంచి. అండ్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ అండ్ ఎవల్యూషనరీ సైకిల్, అంటే ఎంతో పరిణామం అనేటువంటి చక్రంలో, ఇన్ ద మేనిఫెస్టెడ్ యూనివర్స్, వ్యక్తమైనటువంటి విశ్వంలో అది ఆ పరమాత్ముడితో కలిసేటట్టుగా మళ్ళీ తన కాన్షియస్నెస్ తో కలవడానికి చేయడం అన్నమాట. అంటే నిజంగా జీవాత్మ పరమాత్మ ఒకటే, రెండు వేరుగా లేవు, కానీ అది మళ్ళీ ఒకటి అయ్యేటట్టుగా మనం సబ్జెక్టివ్ గా ఈ విశ్వంతో పోలిస్తే, అంటే విశ్వంలో అది అంటే దృశ్య ప్రపంచంలో అది వేరుగా కనబడుతుంది. అలాంటి దాన్ని మళ్ళీ కలపడాన్ని మనం ఇక్కడ యోగా అని అంటున్నామని చెప్తున్నారు. ఇక్కడ కాపుదామండి. టైం అయిపోయింది. అయిపోయింది, ఇంకో 1 minute ఉంది. ఇంకో 1 minute పర్వాలేదు, లేకపోతే అది వాక్యం చెప్తారా 1 minute లో? చిన్న వాక్యాలు కావు, చూడండి. చిన్న వాక్యం అయితే చదివింది నేను కూడా బాగుంది. This state of unification of the two in consciousness, as well as the mental process and a discipline through which this union is attained, are both called yoga. This conception is formulated in a different way in the Sankhya philosophy, but on close analysis, the fundamental idea will be found to be essentially the same. అంటే ఇలాగ ఈ రెండు జీవాత్మ పరమాత్మ యొక్క కలయిక కాన్షియస్నెస్ లో, అలాగే మానసిక పద్ధతులతోనూ అండ్ డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ, త్రూ విచ్ దిస్ యూనియన్, ఏదేటి ద్వారా ఈ యూనియన్ అంటే కలయిక జరుగుతుందో దాన్ని యోగము అంటున్నాం. ఇది సాంఖ్య ఫిలాసఫీ ప్రకారం కొంచెం డిఫరెంట్ గా ఉన్నా సరే, బాగా అంటే నిశ్చితంగా పరిశీలిస్తే ఈ మౌలికమైన ఉద్దేశం మాత్రం ఒక్కటి, అంటే పైకి వేరుగా ఉన్నట్టున్నా మౌలికంగా ఒకే ఉద్దేశంతో ఉన్నాం. ఇక్కడ కాపదామండి. ఓకే మేడం.